ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ మరో 2 రోజుల్లో మొదలవనుంది. బస్బాల్ గేమ్తో ఇంగ్లాండ్ జట్టు దూసుకుపోతుంటే సీనియర్లందరి రిటైర్మెంట్తో టీమిండియా తొలి పరీక్ష ఎదుర్కొనుంది. ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టును ఓడించడం అంటే మాటలు కాదు. బెన్ స్టోక్స్, బ్రాండన్ మెక్కలెమ్ కాంబినేషన్లో బస్బాల్ స్టార్ట్ అయ్యాక 2022 నుంచి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తమ దేశంలో టెస్ట్ సిరీస్ ఓడిందే లేదు. మరి అలాంటి టీంపై యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు కనీసం పోటీ ఇవ్వగలుగుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టుకు అంత గొప్ప రికార్డేమీ లేదు. ఇప్పటి వరకు ఆ దేశంలో భారత్ 18 సార్లు టెస్ట్ సిరీస్లు ఆడితే 3 సిరీస్లు విజయం సాధించింది. చివరిసారిగా భారత జట్టు 2007లో విజయం సాధించగా అంతకుముందు 1986లో గెలిచింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ను వారి దేశంలో ఓడించడం అంత సులువు కాదని ట్రాక్ చూస్తేనే అర్థమవుతుంది. టీమిండియా తొలిసారి 1932లో లార్డ్స్లో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సిరీస్లు ఆడితే కేవలం 3లోనే గెలిచింది. 1971లో తొలిసారి టెస్ట్ సిరీస్ సొంతం చేసుకున్న భారత్ 1986లో రెండోసారి విజయం సాధించింది. చివరిగా 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ నెగ్గింది. 2007 తర్వాత ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ సారథులున్నా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. ఇంగ్లాండ్లో భారత్ చివరిగా ఆడిన 8 టెస్టు మ్యాచ్లలో ఏకంగా 6లో ఓడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్కు చేరుకోవడంలో భారత్ విఫలమవడంతో రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. మరి ఇలాంటి సమయంలో సీనియర్లు లేకుండా బరిలోకి దిగుతున్న యువ భారత్ ఇంగ్లాండ్ను ఓడించగలుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.